ధ్యానం చేసేటప్పుడు మనకు ఎదురయ్యే సందేహాలు, రకరకాల అనుభవాల గురించి ఈరోజు కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. మన దగ్గర ఒక అనుభవజ్ఞుడైన భిక్షువుకు, సాధకులకు మధ్య జరిగిన ఒక ప్రశ్నోత్తరాల సెషన్ సారాంశముంది. ఈరోజు మనం ఒక సాధకుడి ప్రయాణంలో ఎదురయ్యే ముఖ్యమైన మలుపుల గురించి మాట్లాడుకుందాం. అవును. అంటే మొదట మనసు మన మాట వినదు. కరెక్ట్. దాన్ని దారికి తెచ్చుకున్నాక శరీరం సహకరించదు. ఆ తర్వాత ఈ రెండింటినీ దాటి ముందుకు వెళితే లోపల మనకు ఇంకా వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. అవును. ఈ ప్రయాణంలో ప్రతి అడ్డంకిని ఒక అవకాశంగా ఎలా మార్చుకోవాలో ఈ భిక్షువు మాటల ద్వారా తెలుసుకుందాం. అవును. ఇది చాలామందికి ఉపయోగపడే చర్చ. ఎందుకంటే సాధనలో అందరూ ఏదో ఒక దశలో ఈ ప్రశ్నలను ఎదుర్కొంటారు. మనసు ఎందుకు దారి తప్పుతుంది? సరైన భంగిమ ఏది? ధ్యానంలో కనిపించే చిత్రాలకు అర్థమేమిటి? ఇలాంటివి. ఈ ప్రశ్నలకు సమాధానాలు కేవలం టెక్నిక్స్ గురించి కాదు, మన దృక్పథాన్ని మార్చుకోవడం గురించి ఉంటాయి. అంటే సవాళ్లను చూసి భయపడకుండా వాటిని మన ఎదుగుదలకు ఎలా ఉపయోగించుకోవాలి అనే దానిపై స్పష్టత తీసుకురావడం అన్నమాట. సరిగ్గా అదే. సరే, మొదటి విషయానికొద్దాం. ధ్యానంలో మనసు పక్కకు వెళ్లడం ఒక ఫెయిల్యూర్ అని మనమందరం అనుకుంటాం. కాని ఈ భిక్షువు చెప్పేది వింటే ఆశ్చర్యపోతాం. అవును. ఆయన ప్రకారం అది ఫెయిల్యూర్ కాదు. ఉచితంగా దొరికిన ఒక ప్రయోగశాల అంటారు. ఈ ఆలోచనే చాలా విచిత్రంగా ఉంది కదా. అసలేంటి దీని వెనుకున్న తర్కం? ఇది నిజంగానే సాధన యొక్క పునాదిని మార్చే ఆలోచన. ఒక సాధకుడు అడిగిన ప్రశ్నే ఇది. ఓ. నడక ధ్యానంలో ప్రతి అడుగును గమనిస్తున్నాను, కాని అదే సమయంలో నా మనసు వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతోంది. ఇది తప్పా అని అడిగారు. చాలా సాధారణమైన ప్రశ్న. దానికి భిక్షువు చెప్పిన సమాధానమేంటంటే, మనస్సు దారి తప్పడం సమస్య కాదు, దారి తప్పిందని గ్రహించాక మనం ఎలా స్పందిస్తున్నామనేది అసలైన విషయం. అంటే అక్కడ మన ముందు రెండు దారులుంటాయన్నమాట. అవును, రెండు దారులుంటాయి. మొదటి దారి చాలామంది ఎంచుకునేది. అయ్యో, మళ్ళీ మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది, నేను సరిగ్గా చేయలేకపోతున్నాను, ఇది నా తప్పు అని మనల్ని మనం తిట్టుకోవడం. అవును. ఒక రకమైన పశ్చాత్తాపం, ఆత్మనింద. ఆ పశ్చాత్తాపం మనల్ని ఒక సురక్షితమైన ప్రదేశం నుండి బయటకు లాగేసి దారి తప్పిపోయామనే భయంలోకి నెట్టేస్తుంది. కరెక్ట్. ఆ భయంలో పడితే తిరిగి మన సాధన వస్తువుపైకి, అంటే శ్వాస మీదకు లేదా అడుగుల మీదకు రావాల్సిన దారి కూడా కనిపించకుండా పోతుంది. దాన్ని మనమే మూసేస్తాం. కాని రెండవ దారి ఉంది అంటున్నారు. ఉంది. అదే విపశ్యనకు దొరికిన గొప్ప అవకాశం. అంటే ఇది దారి తప్పిపోయిన పిల్లాళ్లాంటిదన్నమాట. అయ్యో, దారి తప్పిపోయాను అని ఏడిస్తే అక్కడే ఉండిపోతాడు. అవును. అదే, ఓ, ఇది నేనొచ్చిన దారి కాదు, వెనక్కి ఎలా వెళ్ళాలి అని ప్రశాంతంగా ఆలోచిస్తే ఇల్లు గుర్తొస్తుంది. మనసు కూడా అంతేనా? సరిగ్గా అదే. రెండవ మార్గమేంటంటే పశ్చాత్తాపపడకుండా, ఇది నేను చేసింది కాదు, ఇది మనస్సు యొక్క స్వభావం, అది దాని పనిది చేసుకుంటోంది అని నిష్పాక్షికంగా ఒక సాక్షిలా గమనించడం. ఆ ఆలోచనను నాది అని సొంతం చేసుకోకుండా. అవును, ఒక ఆలోచన వచ్చింది అని మాత్రమే చూడాలి. ఇది చాలా సూక్ష్మమైన తేడా, కాని చాలా శక్తివంతమైనది. చెప్పడం తేలికే. నా మనసైతే బయటకు వెళ్లడమే కాదు, అక్కడే ఒక ఇల్లు కట్టుకుని కాఫీ తాగి స్నేహితులతో కబురులు చెప్పి వస్తోంది. నిజమే. ఆ సమయంలో ఇది నాది కాదు అనుకోవడం బ్రహ్మ విద్యే. నిజమే, అది మొదట్లో కష్టమే. కాని భిక్షువు చెప్పేదేంటంటే ఆ క్షణమే ఒక పరీక్ష. పరీక్ష. ఆందోళన చెందకుండా, మనల్ని మనం తిట్టుకోకుండా ఉండగల సామర్థ్యం మనకు ఎంత ఉందో పరీక్షించుకోవడానికి దొరికిన అవకాశం అది. ఓకే. మనసు బయటకు వెళ్ళినప్పుడు, ఓహ్, మనసు ఇక్కడికి వచ్చింది అని శాంతంగా గుర్తించి తిరిగి శ్వాసం మీదకు తీసుకురాగలిగితే మనం ఒక నైపుణ్యాన్ని నేర్చుకుంటున్నట్టు. అంటే ప్రతిసారీ మనసు బయటకు వెళ్ళినప్పుడు ఈ నైపుణ్యాన్ని ప్రాక్టీస్ చేయడానికి మనకొక అవకాశం దొరుకుతుందన్నమాట. అవును, అందుకే ఆయన దాన్ని ప్రయోగశాల అన్నారు. ఓకే, ఇప్పుడు అర్థమైంది. అంటే సమస్యను ఒక శిక్షణావకాశంగా మార్చుకోవడం. బావుంది. సరిగ్గా. సరే, మనసుని కొద్దిగా దారికి తెచ్చుకున్నామనుకుందాం. ఇప్పుడు తర్వాటి అడ్డంకి వస్తుంది శరీరం. శరీరం. అవును. శరీరం నొప్పి పెడుతుంది, కదలాలనిపిస్తుంది. ఇక్కడే ఇంకో సాధకుడికి వచ్చిన సందేహం. ఏంటది? పద్మాసనంలో నొప్పితో కూర్చుంటే ధ్యానం బాగా కుదిరింది, కాని సౌకర్యవంతంగా కూర్చుంటే తెలియని స్థితిలోకి వెళ్లడం తేలికైంది. మరి ఏది మంచిది? క్రమశిక్షణతో కూడిన నొప్పా లేక సౌకర్యవంతమైన ప్రశాంతత? ఇది కూడా ఒక క్లాసిక్ డైలెమా. దీనికి భిక్షువు చాలా ఆచరణాత్మకమైన సలహా ఇస్తున్నారు. ఓ.
ధ్యానం యొక్క ప్రధాన లక్ష్యం ఏదో ఒక భంగిమలో బిగుసుకుని కూర్చోవడం కాదు, ఎరుకను నిరంతరాయంగా కొనసాగించడం. ఆయన ఒక దశలవారీ విధానాన్ని సూచిస్తున్నారు. అంటే స్టెప్ బై స్టెప్. అవును. మొదట శరీరంతో స్నేహం చేయాలి. ఒక్క నిమిషం. కానీ చాలామంది గురువులు చెప్పేది విన్నాను, నడుము నిటారుగా లేకపోతే శక్తి ప్రవాహానికి ఆటంకం కలుగుతుందని అంటారు. మరి సౌకర్యం పేరుతో వంగిపోయి కూర్చుంటే అది సమస్య కాదా? చాలా మంచి ప్రశ్న. అవును, నిటారుగా ఉండటం ముఖ్యమే, కాని దాన్ని సాధించే క్రమం ముఖ్యం. భిక్షువు చెప్పేది సాధన ప్రారంభంలో శరీరం సహకరించే భంగిమతో మొదలుపెట్టాలి. ఎందుకు? ఎందుకంటే శరీరం ఒక గుర్రం లాంటిది. దాన్ని మొదట్లోనే కఠినంగా శిక్షించడానికి ప్రయత్నిస్తే అది ఎప్పటికీ లొంగదు. ముందు దానికి నమ్మకం కలిగించాలి. ఓకే. శరీరం ప్రశాంతంగా సౌకర్యంగా ఉంటే మనసు కూడా సరే నేను సహకరిస్తాను అంటుంది. కఠినమైన భంగిమతో మొదలు పెడితే మనసంతా నొప్పిమీదే ఉంటుంది. ఇక ఎరుక ఎక్కడుంటుంది? నిజమే. అంటే ముందు శరీరానికి నమ్మకం కలిగించి దాని సహకారం తీసుకోవాలి. మరి క్రమశిక్షణ ఎప్పుడొస్తుంది? ఎప్పుడైతే ఎరుకపై సాధనపై మనకు ఆత్మవిశ్వాసం పట్టుదల పెరుగుతాయో అప్పుడు నెమ్మదిగా శరీరాన్ని మరింత క్రమశిక్షణతో కష్టమైన భంగిమలకు అలవాటు చేయవచ్చు. ఇది ఒకే రోజులో అయ్యే పని కాదు. అస్సలు కాదు. భిక్షు తన 30 ఏళ్ల సాధన తర్వాత కూడా కొన్ని రోజులు పద్మాసనంలో 30 నిమిషాలే కూర్చోగలనని, కొన్ని రోజులు గంటన్నర కూర్చోగలనని ఉదాహరణగా చెప్పారు. ఓ. అంటే ప్రతిరోజూ మన శరీరాన్ని గమనిస్తూ దానికి తగ్గట్టుగా సర్దుకుంటూ వెళ్ళాలి అన్నమాట. మీరు చెప్పింది వింటుంటే భంగిమ కంటే మన వైఖరి ముఖ్యమనిపిస్తోంది. కాని ప్రాక్టికల్గా చూస్తే నొప్పితో బాధపడుతున్నప్పుడు ఇది దాని స్వభావం అని గమనించడం చాలా కష్టం కదా? కష్టమే. దానికేమైనా టెక్నిక్ ఉందా? ఉంది. ఇక్కడ కూడా గమనించడమే కీలకం. నొప్పి వచ్చినప్పుడు మనం 2 విషయాలను వేరుచేసి చూడాలి. అవేంటి? 1 శరీరంలో కలిగే భౌతిక సంచలనం, 2 ఆ సంచలనం పట్ల మనసులో కలిగే ప్రతిస్పందన. అంటే అబ్బా నొప్పిగా ఉంది, ఇది నాకు నచ్చలేదు, ఎప్పుడు పోతుందో అనే ఆలోచనలో? కరెక్ట్. మనల్ని నిజంగా బాధపెట్టేది ఆ రెండవది. ఆ మానసిక ప్రతిస్పందనను గమనించగలిగితే భౌతిక సంచలనం యొక్క తీవ్రత తగ్గుతుంది. ఆసక్తికరంగా ఉంది. శరీరం వంగిపోతున్నప్పుడు కూడా అయ్యో వంగిపోతోంది అని ఆందోళన చెందకుండా ఓ శరీరం వంగుతోంది అని గమనించగలిగితే అక్కడ కూడా సాధన జరుగుతూనే ఉంటుంది. ప్రధాన విషయం ఎరుకను కోల్పోకుండా ఉండటం. సరే, మనసుని శరీరాన్ని ఒకదారికి తెచ్చాక అంతా ప్రశాంతంగా ఉంటుందనుకుంటే పొరపాటే. అస్సలు కాదు. అసలు సినిమా ఇప్పుడే మొదలవుతుంది. మనసు లోపల దాగి ఉన్న రంగులు, చిత్రాలు, కొన్నిసార్లు భయపెట్టే శూన్యం ఇవన్నీ బయటకు రావడం మొదలవుతాయి. అవును. వీటిని చూసి చాలామంది భయపడి ధ్యానమే మానేస్తారు. అసలివి ఎక్కడ్నించొస్తాయి? భిక్షువు వివరణ ప్రకారం ఇవి పరధ్యానాలు లేదా అడ్డంకులు కావు. ఇవి మనసు సూక్ష్మంగా నిశ్శబ్దంగా మారుతోందనడానికి సంకేతాలు. సంకేతాలా? అవును. వీటిని కసినా అంటారు. దీన్ని ఇలా ఊహించుకోండి. మన ఇల్లు రోజూ శుభ్రం చేస్తాం, కాని పండక్కి సోఫాలు బీరువాలు పక్కకు జరిపినప్పుడు వాటి కింద ఏళ్ల తరబడి పేరుకుపోయిన దుమ్ము, పాత వస్తువులు బయటపడతాయి కదా? అవునవును. ధ్యానంలో మనసు నిశ్శబ్దమైనప్పుడు, మన ఇంద్రియాల ద్వారా బయటి సమాచారం రావడం ఆగిపోయినప్పుడు ఈ కసినాలు కూడా అలా లోపలి నుండి బయటకు వస్తాయి. అవి మన లోతైన ప్రవృత్తులు, జ్ఞాపకాలు, సంస్కారాలు. అంటే ఇదొక మానసిక శుద్ధి ప్రక్రియ లాంటిదా ఒక రకంగా? మరి ఈ చిత్రాలతో, రంగులతో మనం ఏం చేయాలి? వాటిని గమనించాలా లేక పట్టించుకోకుండా వదిలేయాలా? వాటితో ఎలాంటి సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాటిని చూడాలని ప్రయత్నించవద్దు, వద్దని ప్రయత్నించవద్దు. అవి వస్తే ఓ ఇది కనిపిస్తోంది అని గుర్తించి వదిలేయాలి. వాటిని విశ్లేషించడం, వాటికి అర్థాలు వెతకడం మొదలుపెడితే మనం మళ్లీ ఆలోచనల ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. అంటే అవి కేవలం పాత డేటా లాంటివన్నమాట? అంతే. దాన్ని బయటకు పోనివ్వడమే మనం చేయాల్సింది. ఇక రెండో రకం అనుభవం ఉంది. అదే శూన్యస్థితి. ఇది చాలా లోతైనది. అక్కడ గమనించే వ్యక్తి కూడా లేనట్లు అంతా ఖాళీగా అనిపిస్తోందని కొందరు చెప్పారు. ఇది వినడానికే కొంచెం భయంగా ఉంది. నిజమే, అది చాలామందికి భయాన్ని కలిగిస్తోంది. కానీ భిక్షువు దీనిని ఒక పరిణితి చెందిన సాధనగా వర్ణించారు. పరిణితి చెందిన సాధనగానా? అవును. చేసేవాడు లేడు, కేవలం జరగడం మాత్రమే ఉంది అనే అనుభూతి అది. ఉదాహరణకు మనం పాత్రలు కడుగుతున్నప్పుడు నేను పాత్రలు కడుగుతున్నాను అనే ఆలోచన లేకుండా కేవలం ఆ పని మాత్రమే జరుగుతున్నట్టు అనిపించడం. ఓకే.
ఈ అనుభవాన్ని ధ్యానంలోనే కాకుండా రోజువారీ పనుల్లో కూడా గమనించమని ఆయన సలహా ఇస్తున్నారు. ఈ అనుభవం గురించి భిక్షువు చెప్పిన ఒక విషయం నన్ను చాలా ఆలోచింపజేసింది. ఈ శూన్యం లేదా తెలియని స్థితిలోకి లోతుగా వెళ్లడమనేది మరణంతో పరిచయం పెంచుకోవడం లాంటిదని ఆయన అంటారు. అవును, అది చాలా తీవ్రమైన పోలిక. ఎవరైనా ఎందుకు అలాంటి అనుభవాన్ని కోరుకుంటారు? ఎందుకంటే అది మనల్ని అస్తిత్వపు ప్రాథమిక స్వభావానికి దగ్గరగా తీసుకువెళ్తుంది. మరణమంటే మనకు భయమెందుకు? ఎందుకంటే మన గుర్తింపు, మన నేను అనేది అదృశ్యమైపోతుందని భయం. అవును. ఈ శూన్య స్థితిలో ఆ నేను అనేది తాత్కాలికంగా అదృశ్యమవడాన్ని మనం సురక్షితమైన వాతావరణంలో అనుభవిస్తాం. దీనివల్ల అశాశ్వతత్వం పట్ల మనకు అవగాహన పెరుగుతుంది. అయితే ఈ లోతైన ప్రయాణానికి సంసిద్ధత చాలా అవసరం అంటున్నారు. ఖచ్చితంగా. సరైన పునాది లేకుండా అందులోకి వెడితే భయాలు, సందేహాలు మనల్ని వెనక్కి లాగుతాయి. ఆ పునాది లేదా సంసిద్ధత అంటే ఏమిటి? దాన్ని ఎలా నియమించుకోవాలి? భిక్షువు ప్రకారం ఆ సంసిద్ధత శ్రద్ధ, శీలం మరియు ఎరుక అనే 3 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. శ్రద్ధ, శీలం, ఎరుక. శ్రద్ధ అంటే సాధన పట్ల, మార్గం పట్ల ఉండే విశ్వాసం. శీలం అంటే మన నైతిక ప్రవర్తన. ఎరుక అంటే నిరంతర జాగరూత. ఈ 3 బలంగా ఉన్నప్పుడే మనకొక రకమైన అంతర్గత భద్రత ఏర్పడుతుంది. ఆ భద్రతతో తెలియని లోతుల్లోకి భయం లేకుండా ప్రయాణించగలం. అవును. కాబట్టి ఈ అన్ని దశల ద్వారా మనం కేవలం మన ఎరుకను పెంచుకుంటున్నామని అనుకుంటాం. కాని భిక్షువు ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అవును. ఒక సాధకుడు తన ఎరుక మెరుగైందని చెప్పినప్పుడు భిక్షువు అతన్ని సరిదిద్దారు. నువ్వు అనుభవిస్తున్నది కేవలం ఎరుక మాత్రమే కాదు, అంతకంటే లోతైనది అని చెప్పారు. అదేమిటది? అవును, ఆ సాధకుడు అనుభవిస్తున్నది కేవలం సతి అంటే మైండ్ఫుల్నెస్ మాత్రమే కాదు, సంపజన్య అంటే క్లియర్ కాంప్రిహెన్షన్ కూడా అని భిక్షువు స్పష్టం చేశారు. సతి, సంపజన్య. ఈ రెండింటి మధ్య చాలా సూక్ష్మమైన కాని ముఖ్యమైన తేడా ఉంది. సాధన యొక్క అసలైన విశ్వాసం ఇక్కడే పుడుతుంది. నాకు ఈ తేడా సరిగ్గా అర్థం కాలేదు. ఎరుక, స్పష్టమైన అవగాహన రెండూ దాదాపు ఒకేలా అనిపిస్తున్నాయి. ఒక ఉదాహరణతో వివరిస్తారా? తప్పకుండా. సతి లేదా ఎరుక అనేది ఒక కాపలాదారు లాంటిది. ఓకే. దాని పని శ్వాసను గమనించడం. అది శ్వాస లోపలికి వెళ్తోందా, బయటకు వస్తోందా అని చూస్తూ ఉంటుంది. ఇది మొదటి స్థాయి. సరే. సంపజన్య లేదా స్పష్టమైన అవగాహన అనేది ఆ కాపలాదారుకుండే సూపర్వైజర్ లాంటిది. అది శ్వాసను గమనించదు. అది కాపలాదారు తన పని తాను సరిగ్గా చేస్తున్నాడా లేదా అని గమనిస్తుంది. ఓ, అంటే ఎరుక ఉంది అని తెలుసుకోవడమే సంపజన్య. సరిగ్గాదే. నా మనస్సు ఇప్పుడు శ్వాసమీద ఉంది అనే స్పష్టమైన జ్ఞానమది. ఓ, ఆగండి. అంటే ఇది మెటా అవేర్నెస్ లాంటిది. కేవలం పని చేయడమే కాదు, పని జరుగుతోంది అని కూడా తెలుసుకోవడం. ఇది జరిగినప్పుడు కలిగే అనుభూతి ఎలా ఉంటుంది? అప్పుడు సాధకుడిలో అపారమైన సంతృప్తి, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. ఎందుకంటే అది ఎవరో చెబితే వచ్చిన జ్ఞానం కాదు, అది ప్రత్యక్ష అనుభవం. అవును, నా మనసు నా అధీనంలో ఉంది, అది ప్రశాంతంగా ఉంది అనే నమ్మకం. అవును, దానికి తెలుసు ఏం చెయ్యాలో అనే నమ్మకం కలుగుతుంది. ఈ అనుభవం సాధనను కొనసాగించడానికి కావలసిన శక్తిని ఇస్తుంది. ఓ, అంటే నాలో సహజంగానే ఒక ప్రకాశవంతమైన మనసు ఉంది అని, దానిపైన దుమ్ము మాత్రమే ఉంది అని అంటున్నారా? ఇది వినడానికి చాలా ఆశను కలిగిస్తోంది. ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఎప్పుడూ మనలో ఉన్న తప్పులనే చూస్తాం, మనసు దారి తప్పిందని బాధపడతాం. కాని మీరు దాన్ని రివర్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా. భిక్షువు చెప్పేవి అదే. ప్రతి ఒక్కరి మనస్సు సహజంగా ప్రకాశవంతమైనదని. దాన్ని పభస్సరం అంటారు. పభస్సరం. కాని దానిపై కోపం, ఆశ, అసూయ వంటి మలినాలు అంటే కిలేసాలు తాత్కాలికంగా పేరుకుపోయాయని వివరిస్తున్నారు. ధ్యానంలో మనం తరచుగా ఆ మలినాలనే చూసి నా మనసు ఇంత చెత్తగా ఉందేంటి అని నిరాశపడతాం. నిజమే. కాని భిక్షువు చెప్పేది ఆ మలినాలు లేనప్పుడు ఆ ప్రకాశవంతమైన స్వచ్ఛమైన మనసును కూడా గుర్తించి దాన్ని ప్రశంసించడం నేర్చుకోవాలి. ఈ క్షణం నా మనసు ఎంత ప్రశాంతంగా ఉందో అని గుర్తించడం కూడా సాధనలో భాగమే. అవును. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణను పరిశీలిస్తే ఒకే ఒక్క ముఖ్యమైన విషయం పదే పదే ముందుకొస్తోంది. అది సాధకుడి యొక్క వైఖరి మరియు అవగాహన. కరెక్ట్. మనసు భటకడం, శరీర అసౌకర్యం లేదా లోతైన ధ్యాన అనుభవాలు ఏవైనా కావచ్చు,
అసలైన కీలకం వాటి పట్ల మన దృక్పథంలోనే ఉంది. నిజమే. భయం, పశ్చాత్తాపం లేదా సందేహాలు లేకుండా కేవలం నిష్పాక్షికంగా గమనించగలిగితే ప్రతి అడ్డంకి పురోగతికి ఒక మెట్టుగా మారుతుంది. సాధనలో వచ్చే సందేహాలే అతిపెద్ద ఆటంకాలని కూడా భిక్షు స్పష్టం చేస్తున్నారు. అవును. ఆయన చెప్పిన ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, మనసు మంచి స్థితిలో ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఇది నిజమేనా, ఇది ఎంతసేపు ఉంటుంది అని మనం దాన్ని సందేహాలతో పాడుచేస్తాం. కాని మనసు చెడుగా ఉన్నప్పుడు, కోపంతో రగిలిపోతున్నప్పుడు, ఈ కోపం నిజమేనా అని మనం ఎప్పుడు ప్రశ్నించాం. అందులో పూర్తిగా మునిగిపోతాం. నిజమే. ఈ ధోరణిని మనం మార్చుకోవాలి. ఖచ్చితంగా. ఈ మూలాల నుండి మనం గ్రహించాల్సిన ఒక చివరి ఆలోచన. సాధనలో ఎదురయ్యే ప్రతి తప్పు లేదా పరధ్యానం అనేది వైఫల్యం కాదు. అది మనసు యొక్క స్వభావాన్ని ప్రత్యక్షంగా దగ్గర నుండి గమనించడానికి లభించిన ఒక అమూల్యమైన అవకాశం. అవును. బహుశా సాధన యొక్క లక్ష్యం మన ఆలోచనలతో, భావాలతో యుద్ధం చేసి గెలవడం కాదేమో, అసలు వాటితో మనం యుద్ధంలోనే లేమని గ్రహించడమేనేమో.